హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కెనెటిక్ గ్రీన్ లిథియం బ్యాటరీని రిపేర్ చేసే పద్ధతిని చూద్దాం. చాప్టర్ 1, బ్యాటరీని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయడం. లిథియం అయాన్ బ్యాటరీ, దీన్ని ఎన్ఎంసి బ్యాటరీ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఓపెన్ చేయబోయే బ్యాటరీ 60 వోల్ట్ 28Ah కెనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఓపెన్ చేసే పద్ధతిని వీడియో లెంత్ తగ్గించడం కొరకై 2x స్పీడ్లో చేంజ్ చేయబడుతుంది. అర్థం కాని వారు ఎవరైనా సరే మీ వీడియోని 0.5x స్పీడ్లోకి మార్చుకొని వీక్షించగలరు. ముందుగా బ్యాటరీ చుట్టూ ఉన్న స్క్రూస్ని మాన్యువల్గా ఓపెన్ చేయగలరు. దీనికి ఎటువంటి మెషిన్ని వాడకండి. బ్యాటరీ ప్యాక్ లోపల బ్యాటరీకిను ఔటర్ మెటల్ బాడీకి మధ్యలో ఫోమ్ షీట్స్ అమర్చబడి ఉంటాయి. ఈ ఫోమ్ షీట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్ ద్వారా వచ్చే వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసుకొని లోపల ఉన్న సెల్స్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడమే వీటి యొక్క ముఖ్య లక్ష్యం. సో బ్యాటరీని డిస్మాంటిల్ చేసేటప్పుడు ఫోమ్ షీట్స్ని ఫస్ట్ తొలగించడం ముఖ్యం. ఒక్కోసారి ఈ ఫోమ్ షీట్స్ మెటల్ బాడీతో అతికించి ఉంటుంది. సో అలా అతికించి ఉన్నప్పుడు మీరు నార్మల్ పేపర్ కటింగ్ బ్లేడ్తో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఈ బ్లూ కలర్ పీవీసీ షీట్లో అమర్చబడి ఉన్నదే మన లిథియం అయాన్ బ్యాటరీ. ముందుగా ఈ బ్లూ పీవీసీ షీట్ని, ఆపై దాని లోపల ఉన్న ఎల్లో కలర్ ఎపాక్సీ షీట్ని చాలా జాగ్రత్తగా కట్ చేసి పక్కకి ఉంచాలి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన బ్లేడ్ ఏ వైర్కి కానీ సెల్కి కానీ టచ్ అవ్వకూడదు. ఇది 16S40 ఆంపియర్ ఎన్ఎంసి బిఎంఎస్. ముందుగా బిఎంఎస్కి కనెక్ట్ అయి ఉన్న ఆ 16 సిరీస్ సప్లై కనెక్షన్ని రిమూవ్ చేయాలి. జనరల్గా బిఎంఎస్కి లూజ్ కాంటాక్ట్ ఉండకుండా ఉండడానికై ఆ సిరీస్ కనెక్షన్ పైన ఒక గ్లూ వేసి ఉంటుంది. ఆ గ్లూని బ్లేడ్ సాయంతో కట్ చేసి తీసేయాలి.
సిరీస్ కనెక్షన్లో మొట్టమొదటిది బ్లాక్ వైర్, అది నెగిటివ్ వైర్. ఆ బ్లాక్ వైర్ పక్కన 16 పాజిటివ్ వైర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క సిరీస్లో వోల్టేజ్ ప్రాపర్గా వస్తుందా లేదా అన్నది మల్టీమీటర్ సాయంతో మనం చెక్ చేద్దాం. జనరల్గా ఒక్క లిథియం అయాన్ బ్యాటరీ వోల్టేజ్ నామినల్ వోల్టేజ్ 3.7 వోల్ట్, అప్పర్ కట్ ఆఫ్ వోల్టేజ్ 4.2 వోల్ట్. సో ఒక్కొక్క సిరీస్ కానీ 4 వోల్టేజ్ వరకు మీకు ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మీరు ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లో చూసినట్టయితే అప్పర్ వోల్టేజ్ 67 నుంచి తగ్గుతూ వస్తుంది. సో బ్యాటరీ యొక్క సిరీస్ కనెక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిఎంఎస్ కనెక్షన్స్ అన్నీ డిస్కనెక్ట్ చేసి దాన్ని కొత్త బిఎంఎస్ కనెక్షన్స్ తోటి ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఇప్పుడు 16 సిరీస్ వాటర్ ప్రూఫ్ బిఎంఎస్ని దీనిపై మనం రీప్లేస్ చేసేసాము. ఈ బిఎంఎస్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం లిథియం బ్యాటరీ టెస్టింగ్ మెషిన్ పైన పెట్టి చెక్ చేద్దాం. మెషిన్కి పెట్టి టెస్ట్ చేసే కన్నా ముందు మనం బ్యాటరీని ఎలా అయితే ఓపెన్ చేసామో తిరిగి అలానే రీప్యాక్ చేయడం చాలా ముఖ్యం.
ఇప్పుడు మనం రిపేర్ చేసిన బ్యాటరీని లిథియం బ్యాటరీ టెస్టింగ్ మెషిన్ పైన డిశ్చార్జ్ చేసి ఛార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం వెహికల్లో పెట్టి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఫైనల్లీ మనం రిపేర్ చేసిన బ్యాటరీని రోడ్ టెస్ట్ కూడా చేశాము. అది అద్భుతమైన మైలేజ్తో మంచి పికప్తో రన్ అవుతుంది. నిజామాబాద్ జిల్లా వాసులు మీరు మీ లిథియం బ్యాటరీని రిపేర్ చేయించాలనుకున్న, కొత్తగా చార్జర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ కానివ్వండి, మీకు ఏవైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఈ స్క్రీన్పై ఉన్న నంబర్ని కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు.